అది అక్టోబర్ 8, 1985. అకీలీ లౌరో అనే క్రూజ్ షిప్ ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా పోర్ట్ నుండి పోర్ట్ సయీద్కి వెళ్తుంది. ఆ సమయంలో ఈ షిప్ని 4 హైజాకర్స్ హైజాక్ చేశారు. ఇది ప్రముఖ ఇటాలియన్ క్రూజ్ షిప్. ఈ షిప్ అక్టోబర్ 3న 11 రోజుల ప్రయాణానికి ఇటలీ నుండి బయలుదేరింది. హైజాక్కి ముందు ఈ షిప్ అలెగ్జాండ్రియా పోర్ట్లో ఆగింది. అక్కడ పిరమిడ్స్ చూడటానికి చాలా మంది ప్యాసింజర్స్ షిప్ నుండి దిగిపోయారు. వీరంతా బస్సెస్లో కైరోకి వెళ్తారు. వీరు కాకుండా ఇంకా షిప్లో 90 మంది ప్రయాణికులు మిగిలారు. ఆ సమయంలో షిప్లో 340 మంది క్రూ కూడా ఉన్నారు. ఈ 340 మంది అలాగే మిగిలిన 90 మంది ప్యాసింజర్స్తో షిప్ మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టింది. ఈసారి షిప్ 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోర్ట్ సయీద్కి వెళ్తుంది. ఈ పోర్ట్ సూయజ్ కెనాల్ ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది. కైరోకి వెళ్ళిన ప్యాసింజర్స్ అక్కడ నుండి ఈ పోర్టుకు వచ్చి మళ్ళీ షిప్ ఎక్కుతారు. అలా అక్కడ నుండి ఆ షిప్ బయలుదేరింది. 14 గంటల తర్వాత కైరో వెళ్ళిన ప్యాసింజర్స్ పోర్ట్ సయీద్కి చేరుకున్నారు. బట్ అక్కడ షిప్ లేదు. నిజానికే షిప్ అక్కడికి చేరుకోవాలి, బట్ షిప్ చేరుకోలేదు. సూయజ్ కెనాల్లో ట్రాఫిక్ ఎక్కువ ఉండటం వల్ల షిప్ లేట్ అయిందని మొదట ప్యాసింజర్స్కి చెప్పారు. దీంతో 3 గంటల పాటు ప్యాసింజర్స్ అక్కడే వెయిట్ చేశారు. బట్ 3 గంటల తర్వాత కూడా షిప్ చేరుకోలేదు. దీంతో ప్యాసింజర్స్ అందరికీ అసలు నిజం తెలిసింది. అదే షిప్ హైజాక్ అయిందని. షిప్ ని 4 వ్యక్తులు హైజాక్ చేశారు. ఈ హైజాకర్స్ నార్వేకి చెందిన వారుగా చెప్పుకున్నారు. బట్ వీరు మాట్లాడుతున్నది అరబిక్. దీంతో అసలు ఈ హైజాకర్స్ ఎవరు, షిప్ ని ఎందుకు హైజాక్ చేశారు అని కనిపెట్టే పనిలో చాలా దేశాలు పడ్డాయి. ఈ షిప్ ఇటలీకి చెందింది కావడంతో ఇటలీ గవర్నమెంట్ మొదట ఈ పనిలో పడింది. షిప్ లో 16 మంది అమెరికన్స్ కూడా ఉండడంతో అమెరికా కూడా రంగంలోకి దిగింది. ఈ హైజాకర్స్ ని పట్టుకోవడం కోసం అమెరికా ఒక భయంకరమైన ఆపరేషన్ కూడా చేసింది. ఏంటో ఆపరేషన్? షిప్ లోని ప్యాసింజర్స్ అందరూ ఏమయ్యారు, చివరికి ఈ హైజాక్ స్టోరీ ఎలా ముగిసింది తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో అస్సలు మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అకీలీ లౌరో ఇది ఇటలీకి చెందిన ప్రముఖ క్రూజ్ షిప్. 1985 అక్టోబర్ 3న ఈ షిప్ ఇటలీలోని జెనీవా నుండి 11 రోజుల యాత్రకి బయలుదేరింది. ఈ ప్రయాణంలో షిప్ ఇటలీతో పాటు ఈజిప్ట్ అలాగే ఇజ్రాయెల్లోని పోర్ట్స్ కి వెళ్తుంది. ఈ ప్రయాణం మొత్తంలో ప్రముఖ పోర్ట్ ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా పోర్ట్. అలెగ్జాండ్రియా పోర్ట్ నుండి పిరమిడ్స్ కి బస్సెస్ లో కొంతమంది ప్యాసింజర్స్ టూర్ కి వెళ్తారు. ఆ తర్వాత షిప్ మరిన్ని టూరిస్ట్ స్పాట్స్ కి వెళ్తుంది. అక్టోబర్ 4న 748 మందితో ఈ షిప్ టూర్ కి బయలుదేరింది. ఈ ప్యాసింజర్స్ లో ఇటాలియన్స్ తో పాటు చాలా మంది అమెరికన్ ప్యాసింజర్స్ కూడా ఉన్నారు. ఆ రోజుల్లో షిప్స్ హైజాక్ చాలా తక్కువగా జరగడంతో షిప్ ని బోర్డ్ చేసే వారికి జస్ట్ పాస్పోర్ట్ మాత్రమే చెక్ చేస్తారు, లగేజెస్ చెక్ చేయరు. ఈ ప్యాసింజర్స్ లో కొంతమంది హైజాకర్స్ ఉన్నారు. వీరి లగేజెస్ లో ఆయుధాలు ఉన్నాయి. బట్ లగేజ్ చెకింగ్ లేకపోవడంతో ఈ హైజాకర్స్ షిప్ లోకి దూరిపోయారు. అక్టోబర్ 6న షిప్ లో ఒక అమెరికన్ ప్యాసింజర్ యొక్క బర్త్డే పార్టీ జరిగింది. అక్టోబర్ 7న షిప్ అలెగ్జాండ్రియాకి చేరుకుంది. అలెగ్జాండ్రియాలో 651 మంది ప్యాసింజర్స్ బసెస్ లో పిరమిడ్స్ టూర్ కి బయలుదేరారు. షిప్ లో 97 మంది ప్యాసింజర్స్ మిగిలారు. వీరు ఈ షిప్ లోనే పోర్ట్ సయీద్ కి చేరుకుంటారు. పిరమిడ్స్ చూడటానికి వెళ్ళిన ప్యాసింజర్స్ టూర్ కంప్లీట్ చేసుకుని పోర్ట్ సయీద్ కి తిరిగి చేరుకుంటారు. దీంతో వీళ్ళు మళ్ళీ పోర్ట్ సయీద్ లో షిప్ అలాగే మిగిలిన ప్యాసింజర్స్ ని కలుస్తారు. పోర్ట్ సయీద్ అలెగ్జాండ్రియా పోర్ట్ నుండి 220 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది సూయజ్ కెనాల్ కి ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది. షిప్ అలెగ్జాండ్రియా పోర్ట్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే హైజాకర్స్ షిప్ ని హైజాక్ చేశారు. ఆ రోజు ఉదయం ప్యాసింజర్స్ డైనింగ్ రూమ్ లో ఉన్నప్పుడు హైజాకర్స్ ఆయుధాలతో అందరినీ బెదిరించి అందరినీ బంధించారు. పారిపోవడానికి ప్రయత్నించిన ప్యాసింజర్స్ ని కూడా వెంటబడి బంధించారు. హైజాకర్స్ గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. అంతేకాదు గ్లాసెస్, గ్లాస్ ప్లేట్స్ అన్నిటినీ పగలగొట్టారు. ఇలా ఒక్కసారిగా షిప్ అంతా గందరగోళంగా మారడంతో విషయం కెప్టెన్ కి తెలిసింది. ఆ టూర్ కి కెప్టెన్ జెరాడో డిసౌజా. కెప్టెన్ కి ఈ విషయం తెలియడంతో కెప్టెన్ వెంటనే షిప్ మైక్ లో హైజాకర్స్ ని షిప్ నావిగేషన్ బ్రిడ్జ్ పైకి రావాలని కోరాడు. దీంతో హైజాకర్స్ షిప్ బ్రిడ్జ్ పైకి చేరుకొని అరబిక్ లో పెద్దగా అరిచారు. ఆ తర్వాత హైజాకర్స్ షిప్ ని 300 కిలోమీటర్ల దూరంలో సిరియాలో ఉన్న టార్టస్ పోర్ట్ కి తీసుకువెళ్లమని ఆదేశించారు. షిప్ లో ఉన్న 97 మంది ప్యాసింజర్స్ ని హైజాకర్స్ డైనింగ్ రూమ్ లోనే బంధించారు. షిప్ క్రూని హైజాకర్స్ బందీ చేయలేదు. దీంతో కెప్టెన్ షిప్ క్రూకి ఎప్పట్లానే వారి డ్యూటీస్ చేస్తూ ఉండమని చెప్పాడు. మొదట 20 మంది హైజాకర్స్ షిప్ లో ఉన్నారని అనుకున్నారు. బట్ ఆ తర్వాత హైజాకర్స్ 4 మాత్రమే అని తెలిసింది. హైజాకర్స్ ప్యాసింజర్స్ ని ఆయుధాలతో బాగా భయపెట్టారు. దీంతో ఎవరూ వారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. మొదట హైజాకర్స్ నార్వేకి చెందిన వారుగా చెప్పుకున్నారు. బట్ ఆ తర్వాత అర్థమైంది వీరు ఎవరో. ఈ 4 హైజాకర్స్ తీవ్రవాదులు. ఈ 4 పాలస్తీనియన్ లిబరేషన్ ఫ్రంట్ కి చెందిన మెంబర్స్. ఈ PLF పని ఇజ్రాయెల్ అలాగే ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో తీవ్రవాద దాడులు చేయటం. ఈ దాడుల్లో ఎంతో మంది చనిపోయారు కూడా. దీంతో ఈ PLF మెంబర్స్ షిప్ ని కూడా హైజాక్ చేశారు. హైజాకర్స్ షిప్ లోని రేడియో సిస్టమ్ ని ఆఫ్ చేసే లోపే క్రూ ఎమర్జెన్సీ SOS సిగ్నల్ ని షిప్ నుండి సెండ్ చేయగలిగారు. దీంతో ఈ సిగ్నల్ స్వీడన్ లోని ఒక ఆఫీసర్స్ గుర్తించారు. దీంతో వెంటనే ఇటలీకి సమాచారం అందించారు. దీంతో ప్రపంచమంతా ఈ న్యూస్ స్ప్రెడ్ అయింది. ఆ రాత్రి హైజాకర్స్ ప్యాసింజర్స్ ని అదే డైనింగ్ హాల్లో బంధించి ఆ రూమ్ చుట్టూ కొన్ని కంటైనర్స్ పెట్టారు. ఆ కంటైనర్స్ లో ఫ్యూయల్ ఉందని హైజాకర్స్ చెప్పారు. దీంతో ప్యాసింజర్స్ ఎవరూ పారిపోవడానికి ప్రయత్నించలేదు. పిరమిడ్స్ చూడటానికి వెళ్ళిన ప్యాసింజర్స్ నైట్ 10:30కి పోర్ట్ సయీద్ కి చేరుకున్నారు. బట్ అక్కడ షిప్ లేదు. ఎందుకంటే షిప్ ని హైజాకర్స్ టార్టస్ పోర్ట్ కి తీసుకువెళ్తారు.
వెళ్తున్నారు. ఆ ప్యాసింజర్స్ కి మొదట సూయజ్ కెనాల్ లో ట్రాఫిక్ వల్ల షిప్ లేట్ అవుతుంది అని చెప్పారు. బట్ 3 గంటల తర్వాత 1:30కి వారికి షిప్ హైజాక్ అయిందని చెప్పారు. షిప్ హైజాక్ అయిందని తెలిసిన వెంటనే ఇటలీ గవర్నమెంట్ షిప్ లోని ప్యాసింజర్స్ ని రక్షించడానికి ఆపరేషన్ మొదలు పెట్టాలనుకుంది. బట్ PLF మెంబర్స్ హైజాక్ చేశారని తెలిసాక ఇటలీ ఆలోచన మారింది. ఈ షిప్ అరబ్ ఇజ్రాయెలీ కాన్ఫ్లిక్ట్ లో భాగంగా హైజాక్ అయింది. దీంతో ప్యాసింజర్స్ ని కాపాడాలంటే ఇటలీ, ఇజ్రాయెల్ అలాగే పాలస్తీన్ తో కలిసి ఏదైనా చెయ్యాలి. షిప్ లో అమెరికా ప్యాసింజర్స్ ఉన్నారని తెలియడంతో అమెరికా గవర్నమెంట్ కూడా రంగంలోకి దిగింది. వాషింగ్టన్ లో US సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో తీవ్రవాదులపై మిలిటరీ ఆపరేషన్ చేయడానికి ఇటలీకి ట్రూప్స్ సెండ్ చేయాలని, ఎమర్జెన్సీ సపోర్ట్ అందించాలని డెసిషన్ తీసుకున్నారు. US నేవీ, ఎయిర్ ఫోర్స్ టీమ్స్ యూరోప్ కి బయలుదేరాయి కూడా. ఏ దేశం కూడా ఆ షిప్ ని పోర్ట్ లో ఆగడానికి ఎలో చేయొద్దని US మెడిటరేనియన్ సీ రీజియన్ లో అన్ని దేశాలను కోరింది. దీంతో షిప్ ఇంటర్నేషనల్ వాటర్ లోనే ఉంటుంది. సో మిలిటరీ ఆపరేషన్ ఈజీగా అవుతుంది. బట్ US ఇంత అగ్రెసివ్ గా మిలిటరీ ఆపరేషన్ ప్లాన్ చేస్తుంటే ఇటలీ లీడర్స్ యొక్క ఆలోచన మాత్రం వేరు. ఇటలీ ప్రైమ్ మినిస్టర్ బెటినో క్రాక్సీ డిప్లొమసీ వేలో ఇష్యూని సాల్వ్ చేయాలని అనుకున్నాడు. ఇటలీ, పాలెస్టైన్, ఇజ్రాయెల్, ఈజిప్ట్, సిరియా, జార్డన్, టునీషియా దేశాలలో ఇటలీ గవర్నమెంట్ PLOతో కాంటాక్ట్ అయినప్పుడు PLO లీడర్స్ ఈ హైజాక్తో PLOకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అంతేకాదు హైజాకర్స్తో చర్చలు జరపడానికి PLO లీడర్స్ ముందుకు వచ్చారు కూడా. దీంతో PLO లీడర్ యాసర్ అరాఫత్ PLO నుండి చర్చలు జరపడానికి ఇద్దరిని ఈజిప్ట్ కి పంపించారు. ఈ ఇద్దరిలో అబూ అబ్బాస్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అక్టోబర్ 8 మార్నింగ్ న హైజాకర్స్ ప్యాసింజర్స్ ని సపరేట్ చేయడం మొదలు పెట్టారు. వీరు ప్యాసింజర్స్ లో అమెరికన్ అలాగే జూస్ ని ఐడెంటిఫై చేయడానికి వారి పాస్పోర్ట్స్ ని లాక్కున్నారు. వారిలో నుండి జూస్ అలాగే అమెరికన్స్ ని సపరేట్ చేశారు. ఈ సపరేట్ అయిన ప్యాసింజర్స్ లో అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఒక కపుల్ కూడా ఉన్నారు. వీరిద్దరు వారి ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఫ్రెండ్స్ తో టూర్ కి వచ్చారు. ఆ ఇద్దరు కపుల్ లియాన్ క్లింగ్హోఫర్ అలాగే అతని వైఫ్ మారిలిన్ క్లింగ్హోఫర్. ఈ ఫ్యామిలీ అలాగే వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ అందరూ మారిలిన్ క్లింగ్హోఫర్ యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి ఈ టూర్ ప్లాన్ చేశారు. ఈ క్రూజ్ షిప్ ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం లియాన్ క్లింగ్హోఫర్ నడవలేడు. ఇతను వీల్ చైర్ లోనే ఉంటాడు. వీల్ చైర్ ద్వారానే ఇతను కదలగలడు. ఈ అకీలో లౌరో షిప్ లో మాత్రమే వీల్ చైర్ అవైలబిలిటీ ఉంటుంది. తీవ్రవాదులు సపరేట్ చేసిన 20 మందిలో 19 మంది హాస్టేజెస్ ని వేరే ప్రదేశానికి తరలించారు. బట్ క్లింగ్హోఫర్ ని వారితోనే ఉంచుకున్నారు. క్లింగ్హోఫర్ వైఫ్ తన హస్బెండ్ తో పాటు ఉంటానని రిక్వెస్ట్ చేసినా తీవ్రవాదులు అందుకు ఒప్పుకోలేదు. దీంతో లియాన్ క్లింగ్హోఫర్ హైజాకర్స్ తోనే ఉన్నాడు. కమాండోస్ ఎవరైనా మిలిటరీ ఆపరేషన్ చేయడానికి ప్రయత్నిస్తే హాస్టేజెస్ అందరినీ చంపేస్తామని హైజాకర్స్ బెదిరించారు. ఈ ఈవెంట్స్ అన్ని అబ్జర్వ్ చేస్తున్న కెప్టెన్ హైజాకర్స్ నలుగురి అని గమనించి వారిలో యూసఫ్ మాల్కీ అనే వ్యక్తి ఆ నలుగురిలో హెడ్ అని గమనించాడు. ఆ రోజు ఉదయం 11 గంటలకు షిప్ సిరియాలోని టార్టస్ పోర్ట్ కి చేరుకుంది. హైజాకర్స్ లీడర్ మాల్కీ రేడియో సిస్టమ్ ని మళ్లీ ఆన్ చేసి సిరియన్ అథారిటీస్ తో కాంటాక్ట్ అయ్యి టార్టస్ పోర్ట్ లో డాకింగ్ కి షిప్ కి అనుమతి ఇవ్వాలని అలాగే చర్చల కోసం ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ మెంబర్స్ ని పంపించాలని డిమాండ్ చేశాడు. అంతేకాదు ఇజ్రాయెల్ గవర్నమెంట్ తో మాట్లాడి ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 50 మంది పాలస్తీనియన్ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. సాయంత్రం 3 కల్లా ఖైదీలు విడుదల కాకపోతే హాస్టేజెస్ ని చంపడం మొదలు పెడతామని చెప్పాడు. అమెరికన్ అలాగే ఇటాలియన్ గవర్నమెంట్స్ యొక్క ఆదేశాల మేరకు సిరియన్ అథారిటీస్ ఏమాత్రం స్పందించలేదు. అంతేకాదు షిప్ ని అలౌ కూడా చేయలేదు. అలా సాయంత్రం 3 కూడా అయింది. తీవ్రవాదులు మొదటి ఎవరిని చంపాలని ఆలోచించి క్లింగ్హోఫర్ ని సెలెక్ట్ చేశారు. క్లింగ్హోఫర్ ని సెలెక్ట్ చేయడానికి కారణం ఇతను అమెరికన్ అలాగే ఒక జూ. పాలస్తీనియన్స్ కి అమెరికన్ జ్యూస్ అంటే మరింత కోపం ఉంటుంది. పైగా క్లింగ్హోఫర్ వీల్ చైర్ లో ఉండడంతో తప్పించుకొని పారిపోలేడు. దీంతో ఇతన్ని సెలెక్ట్ చేసుకున్నారు. క్లింగ్హోఫర్ ని ప్రత్యేకంగా బంధించిన ప్రదేశంలో ఈ గ్రూప్ హెడ్ మాల్కీ అతన్ని చంపేశాడు. క్లింగ్హోఫర్ బాడీని సముద్రంలో పడేయమని మాల్కీ షిప్ క్రూని బెదిరించాడు. దీంతో షిప్ క్రూ కొంతమంది క్లింగ్హోఫర్ బాడీని సముద్రంలో పడేశారు. ఆ తర్వాత మాల్కీ బ్రిడ్జ్ కి వెళ్లి క్లింగ్హోఫర్ పాస్పోర్ట్ ని కెప్టెన్ కి ఇచ్చి అతడు చనిపోయినట్లు ఇన్ఫార్మ్ చేశాడు. సిరియాలోకి ఎంట్రీ ఇవ్వకపోవడంతో మాల్కీ షిప్ ని లిబియా తీసుకువెళ్లమని ఆర్డర్ చేశాడు. షిప్ మళ్ళీ లిబియాకి స్టార్ట్ అయిన తర్వాతే నెగోషియేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. హైజాకర్స్ తో కాంటాక్ట్ చేయడానికి ఈజిప్ట్ వచ్చిన అబూ అబ్బాస్ డైరెక్ట్ గా నెగోషియేట్ చేయకుండా వేరే ప్రదేశం నుండి వేరే పేరుతో హైజాకర్స్ కి మెసేజ్ పంపించాడు. అబూ ఖలీద్ అనే వ్యక్తిలాగా హైజాకర్స్ తో పోర్ట్ సయీద్ కి షిప్ ని తిరిగి తీసుకురావాలని అలాగే ప్యాసింజర్స్ తో కైండ్ గా ఉండాలని చెప్పాడు. మాల్కీ ఈ మాటలు వినడంతో సంతోషించి షిప్ ని పోర్ట్ సయీద్ కి తీసుకువెళ్ళమని కెప్టెన్ కి చెప్పాడు. అబూ అబ్బాస్ అబూ ఖలీద్ అనే పేరుతో ప్యాసింజర్స్ కి అపాలజీస్ కూడా చెప్పాడు. అంతేకాదు షిప్ ని హైజాక్ చేయడం అసలు వారి ఉద్దేశం కాదని చెప్పాడు. అబూ కెప్టెన్ డిసోజా కూడా అపాలజీ చెప్పాడు. బట్ అబూ అబ్బాస్ అబూ ఖలీద్ అనే వేరే వ్యక్తిలాగా మాట్లాడాడు. అతనే అది మాట్లాడాడని ఎవరికీ తెలియదు. బట్ ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ ఈ రేడియో కమ్యూనికేషన్స్ ఇంటర్సెప్ట్ చేసి ఆ వాయిస్ అబూ అబ్బాస్దే అని అమెరికాకి సమాచారం అందించింది. దీంతో హైజాకింగ్ వెనకాల అబూ అబ్బాసే ఉన్నాడని అమెరికా అనుమానించింది. ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ ఈ రేడియో కమ్యూనికేషన్స్ని ఇంటర్సెప్ట్ చేసి షిప్ లొకేషన్ని కూడా కనిపెట్టింది. దీంతో షిప్ పై దాడి చేయడానికి ఆపరేషన్ ప్లాన్ చేయడం మొదలుపెట్టింది అమెరికా. రొనాల్డ్ రీగన్ అడ్మినిస్ట్రేషన్ సైప్రస్ లో ఉన్న US స్పెషల్ ఫోర్సెస్ కి ఆపరేషన్ ని అప్పగించింది. ఆ రోజు మధ్యాహ్నం
మధ్యాహ్నం ఇటలీలోని యుఎస్ అంబాసిడర్ ఈ మిలిటరీ ఆపరేషన్ గురించి ఇటలీ ప్రైమ్ మినిస్టర్కి చెప్పాడు. బట్ ఇటలీ ప్రైమ్ మినిస్టర్ అందుకు ఒప్పుకోలేదు. షిప్ ఇటలీకి చెందింది కాబట్టి ఇటలీనే ఆపరేషన్ చేస్తుందని చెప్పాడు. అంతేకాదు ప్యాసింజర్స్ ఎవరు చనిపోలేదని ఇటలీ ప్రైమ్ మినిస్టర్ యుఎస్ అడ్మినిస్ట్రేషన్తో చెప్పాడు. ఈజిప్ట్లో చర్చలు మొదలయ్యాయి. అలా కొంతసేపటి తర్వాత చర్చలు ముగిశాయి కూడా. పిఎల్ఓ లీడర్ యాసర్ అరఫత్ చర్చల తర్వాత హైజాకర్స్ అందరినీ వదిలేయడానికి రెడీగా ఉన్నారని కూడా చెప్పాడు. అక్టోబర్ 9న ఉదయం షిప్ పోర్ట్ సయీద్లో ఆగింది. దీంతో అబు అబ్బాస్ అలాగే ఒక ఈజిప్షియన్ అఫీషియల్ హైజాకర్స్తో మాట్లాడి చర్చలు కంప్లీట్ చేయాలని షిప్ ఎక్కారు. హైజాకర్స్తో మాట్లాడిన తర్వాత చర్చలు సక్సెస్ అయినట్లు పిఎల్ఓ ప్రకటించింది. హైజాకర్స్ ఒకే ఒక కండిషన్తో ప్యాసింజర్స్ని వదిలేయడానికి ఒప్పుకున్నారు. హైజాకర్స్ని ఏ దేశం కూడా పట్టుకోకుండా వదిలేస్తామని హామీ ఇస్తే ప్యాసింజర్స్ అందరినీ వదిలేస్తామని కండిషన్ పెట్టారు. బట్ ఈ కండిషన్కి యుఎస్ గవర్నమెంట్ అస్సలు ఒప్పుకోలేదు. యుఎస్ ఎప్పుడు తీవ్రవాదులతో నెగోషియేట్ చేయదు. బట్ ఈ కండిషన్కి ఇటలీ గవర్నమెంట్ అలాగే జర్మనీ గవర్నమెంట్ ఒప్పుకున్నాయి. దీంతో ఈ ప్లాన్ యొక్క ఇంప్లిమెంటేషన్ మొదలైంది. సాయంత్రం 5 PM హైజాకర్స్ షిప్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఈజిప్షియన్స్ చిన్న టగ్ బోట్లో వారిని ఒడ్డుకు తీసుకొచ్చారు. హైజాకర్స్ వెళ్ళిపోవడంతో మార్లిన్ క్లింగ్హోఫర్ తన హస్బెండ్ కోసం షిప్ అంతా వెతికింది. బట్ క్లింగ్హోఫర్ చనిపోయాడని కెప్టెన్ అప్పుడే చెప్పాడు. కెప్టెన్ షిప్ని మళ్ళీ కంట్రోల్లోకి తీసుకున్నట్లు అలాగే ఒక ప్యాసింజర్ని చంపేశారని కెప్టెన్ ఇటలీ ప్రైమ్ మినిస్టర్కి చెప్పాడు. ప్యాసింజర్స్ వెళ్ళిపోయేంత వరకు చనిపోయిన ప్యాసింజర్ గురించి ఎక్కడా చెప్పకుండా మాల్కి కెప్టెన్ని బెదిరించాడు. కొద్దిసేపటి తర్వాత మిగిలిన ప్యాసింజర్స్ అందరూ క్షేమంగా బయటకు వచ్చేశారు. దీంతో ఇటలీ పిఎం ప్రెస్ మీట్ పెట్టి మరి డిప్లొమాటిక్ నెగోషియేషన్స్ గొప్పగా చేశామని గొప్పలు చెప్పాడు. బట్ అమెరికన్ సిటిజన్స్ చనిపోవడంతో అమెరికా ఇటలీ గవర్నమెంట్పై సీరియస్గా రియాక్ట్ అయింది. ఎలాగైనా ఆ హైజాకర్స్ని పట్టుకోవాలని యుఎస్ ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ ఆదేశించాడు. అమెరికా ఎలాగైనా వారి కోసం వెతుకుతుందని హైజాకర్స్ కూడా వెంటనే ట్యునీషియా వెళ్ళిపోవాలని అనుకున్నారు. ఈజిప్ట్ గవర్నమెంట్ కూడా హైజాకర్స్ ని వీలైనంత త్వరగా సేఫ్ గా వారి దేశానికి తరలించాలనుకుంది. దీంతో ఈజిప్ట్ గవర్నమెంట్ పిఎల్ఓకి 48 hours టైం ఇచ్చి ఆలోగా వారిని ట్యునీషియా తీసుకువెళ్ళిపోవాలని కోరింది. రొనాల్డ్ రీగన్ ఈజిప్ట్ నుండి వారు వెళ్లే ఫ్లైట్ ని ఇంటర్సెప్ట్ చేసి బలవంతంగా ల్యాండ్ చేయించి హైజాకర్స్ ని పట్టుకోమని ఆదేశించాడు. బట్ వారు ఏ ఫ్లైట్ ఎక్కారు, ఎక్కడ ఎక్కారు అనే విషయం తెలియాలి. అక్టోబర్ 10న హైజాకర్స్ ఎక్కడున్నారో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టింది. ఈ 4 హైజాకర్స్ అల్మాజా ఎయిర్బేస్ లో ఉన్నట్లు ఇజ్రాయెల్ యుఎస్ మిలిటరీకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది. ఈజిప్ట్ గవర్నమెంట్ ఒక ప్యాసింజర్ జెట్తో హైజాకర్స్ని సేఫ్గా ట్యునీషియా పంపించడానికి ట్రై చేస్తుందని ఇజ్రాయెల్ యుఎస్కి అర్థమైంది. దీంతో పెంటగాన్ అలాగే యూరోప్లోని యుఎస్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ మధ్యలో ఆపరేషన్ ప్లాన్ డిస్కషన్స్ మొదలయ్యాయి. ఈ ఆపరేషన్స్కి యుఎస్ నేవీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ సరటోగాని సెలెక్ట్ చేశారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్పై F-14 టామ్ క్యాట్స్ E-2 హాకే యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇవి అప్పట్లో అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్. ఈ ఫైటర్ జెట్స్ పైలట్స్ ప్లేన్ని కలుసుకొని ల్యాండ్ చేయిస్తారు. ఈ ఆపరేషన్ స్టార్ట్ అయ్యే సమయంలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ హైజాకర్స్ ఎక్కిన ఫ్లైట్ ఏంటో కూడా కనిపెట్టింది. అది ఈజిప్ట్ ఎయిర్ ఫ్లైట్ 2843. అది ఒక బోయింగ్ 737 మోడల్ ఏరోప్లేన్. అంతేకాదు ఈ ప్లేన్ యొక్క టెయిల్ నెంబర్ అలాగే డిపాచర్ టైం కూడా యుఎస్ నేవీకి అందించింది ఇజ్రాయెల్. దీంతో ఆపరేషన్ కోసం యుఎస్ ఫైటర్ జెట్స్ టేక్ ఆఫ్ అయ్యాయి. అలా ఆ దారిలో ప్లేన్స్ అన్నింటినీ దగ్గరికి వెళ్ళి అది ఈజిప్ట్ ఎయిర్ 2843 ఏనా కాదా అని చూడటం మొదలుపెట్టారు ఫైటర్ జెట్ పైలట్స్. అలా 5 ప్లేన్స్ చెక్ చేసిన తర్వాత వారికి మరో ప్లేన్ కనిపించింది. అది ఈజిప్ట్ ఎయిర్ అని గుర్తించారు. ఆ ప్లేన్ టెయిల్ నెంబర్ ఇజ్రాయలీస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో మ్యాచ్ అయింది. దీంతో 5:30 PM అదే కరెక్ట్ ప్లేన్ అని కన్ఫర్మ్ చేశారు. దీంతో ఈజిప్ట్ ఎయిర్ 2843 చుట్టూ అమెరికన్ ఫైటర్ జెట్స్ వచ్చేసాయి. బట్ ఈ ఫైటర్ జెట్స్ అన్ని లైట్స్ ఆఫ్ చేసి ఉండడంతో ఈజిప్ట్ ఎయిర్ పైలట్స్కి అవి కనిపించలేదు. యుఎస్ గవర్నమెంట్ రిక్వెస్ట్తో ఈ ప్లేన్కి ట్యునీషియాలో అలాగే ఏథెన్స్లో ల్యాండింగ్కి ఆ దేశాలు నిరాకరించాయి. దీంతో ఫైటర్ జెట్ పైలట్స్ VHF ఫ్రీక్వెన్సీలో ప్లేన్ పైలట్తో కాంటాక్ట్ అయ్యి ప్లేన్ని ఇటలీలోని సైగోనెల్లాలో ల్యాండ్ చేయమని కోరాడు. బట్ పైలట్ చుట్టూ ఎవరున్నారో తెలియక సైగోనెల్లాలో ల్యాండింగ్ని రిజెక్ట్ చేశాడు. దీంతో ఫైటర్ జెట్స్ అన్నిటికీ లైట్స్ ఆన్ చేశారు. ఒక్కసారిగా బయట చూసేసరికి ఈజిప్ట్ ఎయిర్లోని వారికి చుట్టూ యుద్ధ విమానాలు కనిపించాయి. సైగోనెల్లాలో ల్యాండ్ చేయకపోతే ప్లేన్ని షూట్ డౌన్ చేస్తామని యుఎస్ పైలట్స్ చెప్పారు. దీంతో చేసేదేమీ లేక ఈజిప్ట్ ఎయిర్ ప్లేన్ 2843 సైగోనెల్లాలో ల్యాండ్ అయింది. అదే టైంకి అమెరికా యొక్క అత్యంత ప్రమాదకరమైన మిలిటరీ యూనిట్ సీల్ టీమ్ 6 అక్కడికి చేరుకుంది. ఈ టీం ఆ ప్లేన్ని చుట్టుముట్టింది. ఈ సైగోనెల్లా ఒక నేటో ఎయిర్ బేస్. కొద్దిసేపటికి ఇన్ఫర్మేషన్ ఇటలీ గవర్నమెంట్కి తెలియడంతో ఇటలీ ఫోర్సెస్ అమెరికన్ ఫోర్సెస్ని చుట్టుముట్టాయి. ఈ 2 యూనిట్స్ మధ్య కొంతసేపు స్టాండ్ ఆఫ్ జరిగింది. యుఎస్ హైజాకర్స్ని యుఎస్ తీసుకువెళ్ళడానికి ప్రయత్నించింది. బట్ ఇటలీ అందుకు ఒప్పుకోలేదు. ఇటలీనే వీరిని అరెస్ట్ చేయాలని అనుకుంది. దీంతో కొద్దిసేపటి స్టాండ్ ఆఫ్ తర్వాత ఇష్యూ సాల్వ్ అయింది. ఇటలీనే హైజాకర్స్ ని అరెస్ట్ చేయడానికి రొనాల్డ్ రీగన్ ఒప్పుకున్నాడు. దీంతో యుఎస్ ఫోర్సెస్ తిరిగి వచ్చేసాయి. కొన్ని రోజుల తర్వాత ఇటలీ కోర్ట్స్ హైజాకర్స్ కి జైలు శిక్ష విధించాయి. ఈ ఇన్సిడెంట్ యుఎస్ ఇటలీ మధ్య సంబంధాలను బాగా దెబ్బతీసింది. అంతేకాదు ఈజిప్ట్ ఎయిర్ ఫ్లైట్ ని ఇంటర్సెప్ట్ చేయడంతో ఈజిప్ట్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇన్వెస్టిగేషన్ లో ఈ ఆపరేషన్ యొక్క అసలు నిజం తెలిసింది. ఈ ఆపరేషన్ నిజానికి షిప్ ని హైజాక్ చేయడానికి కాదు. అసలు ఆపరేషన్ ప్లాన్ ప్రకారం ఈ తీవ్రవాదులు షిప్ లో ఇజ్రాయెల్లోని అష్డోద్ పోర్టుకి వెళ్లి ఇజ్రాయెల్ సైన్యంపై
ఆత్మాహుతి దాడి చేయాలని. ఈ ఆపరేషన్ని అబూ అబ్బాసే ప్లాన్ చేశాడు. బట్ హైజాకర్స్ షిప్ ఎక్కిన తర్వాత రూమ్లో ఆయుధాలు రెడీ చేస్తూ ఉండగా ఫుడ్ సర్వ్ చేయడానికి వచ్చిన షిప్ క్రూ ఆ ఆయుధాలను చూశాడు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో షిప్ని హైజాక్ చేయాల్సి వచ్చింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.